డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, హైదరాబాద్. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్మర్, వేసవి కాలంలో యూజువల్గా హెల్త్ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చర్చించుకుందాం. అందులో ముఖ్యంగా ఈ టెంపరేచర్ 99.5 నుంచి 106 వరకు వేరియబుల్ టెంపరేచర్స్ ఇప్పుడు రికార్డు అవడం జరుగుతుంది. మన బాడీలో ఎక్కువ శాతం నిష్పత్తి నీటి నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. అది బ్లడ్ రూపంలో అనుకోండి, లేకపోతే ఎనీ అదర్ ఫ్లూయిడ్, ఇంట్రాసెల్యులర్ ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ ఏవైతే బాడీలో ఉంటాయో వాటి వలన బాడీలో కణాలు 24 గంటలు పనిచేస్తుంటాయి. సో ఈ కణాల్లో మనకు నీటి నిష్పత్తి సమ్మర్లో నెగ్లిజెన్స్ వలన తగ్గే ఆస్కారం ఉంటుంది. తద్వారా మన బాడీలో ఉన్న కొన్ని కోట్ల కణాలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, అలాగే కిడ్నీస్, ఈ రెండు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్లో ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎందుకంటే మనం తీసుకోవాల్సిన ద్రవ రూపం, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్నప్పుడు, మన హీట్ ఎగ్జాషన్ బాడీలో పెరిగినప్పుడు, బాడీలో ఇంట్రాసెల్యులర్ ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు అది డిహైడ్రేషన్ పోయి మనిషి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. సో హీట్ స్ట్రోక్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. హీట్ స్ట్రోక్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, అలాగే లంగ్ స్ట్రోక్ లాగానే మనకు సమ్మర్లో ఎక్కువగా హీట్ స్ట్రోక్ చూస్తాం. సో బాడీలో ఉండే వాటర్ నిష్పత్తి ఎలా అయితే మన బాడీలో మెయింటైన్ చేయాలో దానికి తోడుగా వాటిలో ఉండే కొన్ని లవణాలు, మినరల్స్ అంటాం, అవి మనం సక్రమంగా బాడీలోని ఫిజియోలాజికల్ ప్రక్రియని జరిపే విధంగా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో లవణాలు తగ్గిపోతాయో మన కణాల ప్రక్రియని దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది. తద్వారా నార్మల్ ఫంక్షన్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది బాడీలో. ఈ కోట్ల కణాలు ఆ ద్రవ రూపంలో లవణాలను ట్రాన్స్పోర్ట్ చేసి ఈ కణాల ప్రక్రియని రెగ్యులరైజ్ చేస్తుందో అది దెబ్బతినకుండా ఈ సమ్మర్లో మనం నీరు నిష్పత్తిని బాడీలో మెయింటైన్ చేసే విధంగా ఉండాల్సిన అవసరం. యూజువల్గా ఈ లేబరర్ ఎవరైతే ఎక్కువగా సన్లో, ఎండలో పనిచేస్తారో వాళ్ళ పని దృక్పథంతో ఎక్కువగా కష్టపడుతూ నీరు అవసరం ఉన్నంత తీసుకోకుండా చెమట రూపంలో బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయి సడన్గా వ్యక్తిలో ఒక ఆందోళన డెవలప్ అవుతుంది. ఇనిషియల్గా ఈ హీట్ స్ట్రోక్ వలన వ్యక్తి పేలగా మారిపోవడం, పెదాలు డ్రై అయిపోయి ఎండిపోవడాలు, చెమట కూడా కొంత మేరకు వచ్చి ఆ తర్వాత తగ్గిపోవడాలు, తలనొప్పి రావడం, క్రమంగా బాడీలో ఒకలాంటి ఆల్ మజిల్స్, స్కిన్ పైన పెయిన్స్ రావడం, అచేతనంగా కాన్షియస్ లెవెల్స్ పడిపోవడం, ఆ తర్వాత సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోవడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ లవణాలు ఏవైతే ద్రవ రూపంలో ఉంటాయో వాటిని నిష్పత్తి సరైన పద్ధతిలో మెయింటైన్ చేయకపోతే మనకు హీట్ స్ట్రోక్ ద్వారా చాలా సమస్యలు ఏర్పడి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో సమ్మర్లో వీలైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండడం, ఇంట్లోనే ఉన్న ఆ హీట్ ఎగ్జాషన్తో మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు ప్రాపర్ పద్ధతిలో ద్రవ రూపంలో ప్లెయిన్ వాటర్ కానీ, లేకపోతే కోకోనట్ వాటర్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఆప్షన్ లిక్విడ్ రూపంలో తీసుకోవాలి. సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే మనం వాటర్తో కాస్త నిమ్మరసం, ఉప్పు, చక్కెర కలిపితే మనకి సోడియం, పొటాషియం, క్లోరైడ్ అనే ఈ మినరల్స్ ఏవైతే మన బాడీలో నిష్పత్తి అవసరమో అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో యూజువల్గా ఈ డిహైడ్రేషన్, స్ట్రోక్ ఉంటుందో టెంపరేచర్ 104 to 106 దాన్ని మనం హైపర్ థర్మియా ప్రాబ్లమ్స్ అంటాం. హైపర్ థర్మియాలో బాడీకి ఉన్న ఒక 98.5 నుంచి 99.5 లోపల మన టెంపరేచర్ మెయింటైన్ అయినప్పుడు బాడీలో నీరు నిష్పత్తిని మెయింటైన్ చేస్తూ మినరల్స్ సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది 99.5 నుంచి 106 మధ్యలో ఈ టెంపరేచర్ వేరియేషన్ వచ్చినప్పుడు మనం సరైన పద్ధతిలో ఇన్పుట్ లేనప్పుడు, అంటే తీసుకోవాల్సిన ద్రవాలు తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్, ద్రవాలన్నిటినీ ఎగ్జాస్ట్ చేస్తుంది, చెమట ద్వారా బయటికి పంపించేస్తుంది. తద్వారా బాడీలో నీరు నిష్పత్తి రేట్ పడిపోతుంది, మినరల్స్ నిష్పత్తి రేట్ పడిపోతుంది. తద్వారా మన బాడీలో గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, లివరు, కిడ్నీస్ ఏవైతే నార్మల్ ఫిజియోలాజికల్ ప్రక్రియ జరగాల్సింది ఉంటుందో అది జరగలేని పరిస్థితుల్లో కణాలు డిరేల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. డిరేల్తో పాటు సెల్ డెత్ కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది. అలా మనం కోమాలో వెళ్ళిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఈ డిహైడ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్లో. సో మనం సెరమ్ ఎలక్ట్రోలైట్స్, సపోజ్ పర్సన్ తలనొప్పితో స్టార్ట్ అయ్యి చెమటలు వచ్చి డ్రై అయిపోయి వ్యక్తి పేలగా మారిపోవడం, కడుపులో నొప్పి రావడం, వామిటింగ్స్ అవడం,
ఇలాంటి ప్రక్రియతో స్టార్ట్ అయినది ఇది. గ్రాడ్యువల్గా స్కిన్ మనం పట్టుకొని పిండితే అది చేతిలోకి పల్చగా రావడం, దాని అర్థం డిహైడ్రేషన్లో పోతున్నట్టుగా భావించి సెరమ్ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం సోడియం క్లోరైడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా తగ్గిపోయినాయా అనేది మనం చూసుకోవాలి. అంతేకాకుండా బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ప్రిఫరబ్లీ కొన్ని రక్త పరీక్షలు సిబిపి కానీ రక్త పరీక్షలు చేసి ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ముఖ్యంగా మనం హాస్పిటల్కి దూరంగా ఉంటే ఇమ్మీడియట్లీ ఇవ్వాల్సింది ఏంటంటే సఫిషియంట్ వాటర్ ఇన్పుట్, అంటే కావాల్సినంత డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. దానికి తోడు నిమ్మరసము, ఉప్పు, చక్కెర కలపడం వలన మన బాడీలో కొన్ని లవణాలు మెయింటైన్ చేయడం, సోడియం పొటాషియం క్లోరైడ్ లాంటివి మనకు బాడీలో మినరల్స్ మెయింటైన్ చేయడం వల్ల మన బాడీలో నీరు నిలవడానికి, నిష్పత్తి లెవెల్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్గా మనం చూస్తే ఈ సమ్మర్లో మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా డిహైడ్రేషన్ ప్రాబ్లం ఒకటి, హీట్ స్ట్రోక్ ఒకటి. హీట్ స్ట్రోక్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు ఈ సమ్మర్లో ఫుడ్ ఏదైతే ఉంటుందో అది స్టోర్డ్ ఫుడ్లో చాలా బ్యాక్టీరియా, ఫంగై లాంటివి ఎక్కువగా ఫామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఎప్పుడైతే మనం ప్రొద్దున వండినది కన్జ్యూమ్ చేయకుండా అది నిల్వ ఉంచి ఈ వేడిలో కొన్ని బ్యాక్టీరియా, ఫంగై డెవలప్ అవటం వలన తెలియక ఆ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసుకుంటే దానివల్ల మనకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాడీలో వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్ని టాక్సిన్స్ కూడా మన బాడీలో ఎంటర్ అయ్యి అది ఒక పాయిజనింగ్ లాగా కూడా మనకు అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు ఈ సమ్మర్లో ఇలాంటి సమస్యలు పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఇలాంటి విషయంలో స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్ పెచ్చులు ఊడిపోవడం, స్కిన్ దురద రావడం, అలాగే హెయిర్ డ్రై అవ్వడము, కళ్ళల్లో నీరు తగ్గిపోయి ఐస్ బాగా ఇరిటేబుల్ అవడము, అంతేకాకుండా ముక్కులో కూడా మనకు ఉండే ద్రవం తరిగిపోవటం వలన కొంత స్నీజింగ్ ఎఫెక్ట్ రావటము, డ్రై అయిపోవడము, నొప్పి పుట్టడము, అంతేకాకుండా నోటి పెదవులు కూడా డ్రై అయిపోవడము, టంగ్ కూడా మనకు చూస్తే అది మనకు వాటరీ కోటెడ్ కాకుండా డ్రై అయిపోవడము, అంతేకాకుండా చెవుల దగ్గర మనకు డ్రై స్కిన్ పేలగా మారడము, అంతేకాకుండా లంగ్స్లలో కూడా మనకు సఫిషియంట్ యాక్షన్కు కావాల్సిన లూబ్రికేటింగ్ లేకపోవటం వలన కూడా లంగ్స్ వీక్ అవడము, హార్ట్ వీక్ అవడం, పొటాషియం లెవెల్ తగ్గినప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడం, గుండె జబ్బులు రావడం, దాంతోపాటు కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యి సమస్యలు రావడం, లివర్ మెటబాలిజం యాక్టివిటీస్ దెబ్బతిని ప్రాబ్లమ్స్ రావడం, ఇంటెస్టైన్స్లో ఉండే కణాలు దెబ్బతినిపోవడం, నెక్రోసిస్ రావడం, అలాగే మనకు బ్రెయిన్లో కూడా సఫిషియంట్ బ్లడ్ సర్క్యులేషన్, అది కూడా ఒక ఫ్లూయిడ్ కాబట్టి ఈ డిహైడ్రేషన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనకు ఈ హీట్ స్ట్రోక్లో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో బేసిక్గా ఇళ్లలో ఏదైనా ద్రవాలు, కొబ్బరి బోండా కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, వాటరు ఏదైతే నేను ఉప్పు, షుగరు, అలాగే లెమన్ కలిపితే మనకు వాటర్ రిస్టోరేషన్కి ఛాన్స్ ఉంటుంది, అది ఇవ్వడం. ఇంకా తీవ్రత పెరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోయి ఆ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించి కావాల్సినంత వారికి సఫిషియంట్ పొటాషియం క్లోరైడ్ కూడా ఇవ్వడం వలన వారికి రికవరీ ఆస్కారం ఉంటుంది. ఈ లోపల సమ్మర్లో తిరిగే వారికి ఎక్కువగా నేను కాటన్ క్లాత్ వేసుకుంటే దట్ ఈస్ మోర్ బెటర్. ఎందుకంటే ఎనీ అదర్ క్లాత్స్ ఆ హీట్ జనరేట్ చేస్తాయి బాడీ స్కిన్కి, కాబట్టి కాటన్ క్లాత్స్ వేసుకోవాలి. ఎండ మీద పడకుండా మనం తీసుకోవాల్సిన గొడుగులు దగ్గర ఉంచుకోవాలి. ఒక బాటిల్లో వాటరు, సాల్ట్, షుగరు, నిమ్మరసం కలిపిన బాటిల్ మనం ఎంబడి పెట్టుకోవాలి. ఎక్కువగా ఎండలో ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రతి గంటకి 10-15 నిమిషాలు నీడ పట్టున ఉండాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. యూజువల్ గా చెమట రూపంలో ద్రవం ఎక్కువ పోతుంది, అది తెలియదు. మూత్రం చాలా తక్కువ వస్తుంది హీట్ స్ట్రోక్ లో, కాబట్టి మనము రెగ్యులర్ గా ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ తో పాటు ద్రవ రూపంలో ఎక్కువగా మనం తీసుకుంటే బాడీలో ఈ నిష్పత్తి మెయింటైన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనకు ఈ సమస్యలు ఏర్పడ్డప్పుడు, ఇమ్మీడియట్లీ హీట్ స్ట్రోక్ ఏర్పడ్డప్పుడు, డిహైడ్రేషన్ ఏర్పడ్డప్పుడు ఇమ్మీడియట్లీ మనం హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి దానికి కావాల్సిన ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ప్లస్ పారాసెటమాల్ అనే ఇంజెక్షన్స్ ఇస్తూ ఆ వ్యక్తిని రికవర్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అక్యూట్ ఫేజ్ లో సివియర్ డిహైడ్రేషన్ లో పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఐసీయూలో పెట్టి మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.